వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాండమ్ బాయ్స్. ఈరోజు అయితే కైట్లు ఎగరేస్తున్నాం చూసేది. మోనగోల్డ్ మాంజా ఉంది గాయస్. కైట్లు అయితే ఎగురుతున్నాయి గాయస్. ఇప్పుడైతే ఫిర్కీల నుంచి చెరాకి చూస్తున్నాం. ఇప్పుడు లేపాలి మళ్ళీ గాయస్. ఇప్పుడైతే గాలిపటం పైకి ఎగురుతుంది. మావాడైతే గ్యాస్ అంటున్నాడు. గాలి అయితే కొంచెం వస్తుంది. డీలు వదులుతున్నాడు. చిరాకు పట్టుకోమంటున్నాడు. ఫుల్ మంది వచ్చాయి గాయస్. ఇప్పుడు ఏం చేయాలి గాయస్? ఇప్పుడైతే మనమే ఉన్నాం. మనకైతే కొంచెం వచ్చు కాబట్టి చాలా మంది ఉంది కాబట్టి వాడు వేస్తుంది గాయస్. ఇప్పుడైతే కాటండి గాయస్. ఇప్పుడైతే మంది పైన ఉంది చూసేయండి. పక్కలో అయితే గాయస్ టైలకైతే అందుకైతే పైన చూద్దాం. మా వాళ్ళు అయితే ఎగురుకుంటుంది. గాయస్ ఇప్పుడైతే గాయస్ మన కృషి అయితే పెయింట్ చేయడానికి పోయిండు. ఒకటి కాట్ అయిపోయింది అనమాట పర్పుల్ది. మా పక్కన బిల్డింగ్ ఇప్పటిదాకా గొడవడ్డంగా అది తీసేసుకుర్రు. ఇక విశాల్ అయితే ఈడున్నాడు. అదండి ఇక కృషి ఎగరేస్తుండు. వాడైతే మోనగోల్డ్ ఫిర్కి పట్టుకుండు. ఇడు చూడండి నా వెనకాల వచ్చి దాక్కుంటుండు. మనోడు మహేశ్వర్లు అందరు వేద్దామని చూస్తుండు. అక్కడ కించి కొడతాడంట. చూద్దాం. రైట్ మన కృషి అయితే ఇప్పుడు ఆ పతంకి పెయింట్ చేయబోతుండు. ఎల్లో పతంకి పక్కన బిల్డింగ్ వాళ్ళది వేసేస్తుండు. చూడండి మహేశ్వర్ ఈ అన్నకి పెయింట్ చేస్తున్నాం. అది మన కైట్. ఇప్పుడైతే పెయింట్ పడతాయి. అవో వెళ్ళిండు మన కృషి వేసేసిండు. కొట్టిండు. గట్టిగా ట్యాక్స్ ఇచ్చుకుంటున్నారు. ఎవరు గెలుస్తారు చూద్దాం. అన్న డీల్ ఇస్తుండు. ఇంకా మనోడు కిందికి పోయిండు. పక్కన కాట్ చేసేసినాం. ఒక పతంగ్ గాయస్, ఒక పతంగ్ అయితే కాట్ చేసేసినాం. ఇంకోటి అన్నది కాట్ చేయాలి. ఇప్పుడు వెళ్ళేది వెళ్తున్నాం పైనకి. అయితే అది మనదన్నమాట. ఇంకో పర్పుల్ వచ్చింది. అదే పేపర్ బే మంచిగా ఇట్రాలే. పేపర్ కింద క్లాక్ కింద క్లాక్ కింద క్లాక్. కాటన్ పెన్ గాయ్స్ అలా అయితే నా కొడుకుని తీరా మంచిగా ఆడే కాట్ చేసిండండి.
వీడే కాట్ చేసిండు. క్రిష్ బాయ్ అంటారు కానీ మోనా గోల్డ్ కాబట్టి ఇప్పుడు అదే ఇస్తున్నాం. పడుతుంది గాయస్. పడ్డా పల్లె పడుతుంది. మస్తు తిప్పింది కదా రాడు. పిల్ల బచ్చాలు అవుతున్నారు. అరే ఆడు మనకి కష్టం చూపించడానికే చేస్తున్నారు. వద్దు మనం సైడ్కి వెళ్ళి ఆడే రావాలి. అరే వద్దు. అరే మందారా చిక్కుకుంది దేనికో. రానికి దొరికేసిందిరా. దొరికిందా? మన వెళ్ళిపోతుంది గాయస్. కాట్ అనుకుంటా మనదే. ఆడు పిలాయించుతుండు. రే దానికి పట్టదురా పోయి. గాయస్ వాడు పిలాయించేస్తుండు. దొరికేసినట్టు నాకే దొరికేసింది చుట్టూ కానీ వెళ్ళిపోతున్నాం. సారీ గైస్. ఇప్పుడైతే మాది గాలికి వెళ్ళి చినిగిపోయింది గాయస్. లండోరి అంటే వేసిరు అంట గాయస్. మళ్ళీ కొత్త కైట్ తెచ్చినాం గాయస్. మన మహేశ్వర్ గారు తెచ్చినారు. ఒక ఇక్కడ ఉన్నారు. ఇక గాయస్ సిల్వర్ ఒక కైట్లు అయితే పైన ఎగురుతున్నాయి. ఇక్కడనే ఎక్కువ ఎగురుతున్నాయి గాయస్. హైదరాబాద్ అయితే ఒరే అన్నేంట్రా అక్కడ పైన ఉందో పెద్ద కైట్ గాయస్. మహేశ్వర్ గారు వేస్తాడు గాయస్. అయితే ఎగరేస్తున్నాం. కైట్ అయితే వాడుంది కనిపిస్తుందా? మిగతా కైట్లు అయితే అరే కనిపెట్టలే. అక్కడ కైట్లు అయితే ఇంకో కైట్లు తెచ్చినాం గాయస్. పెద్దగా ఉన్నాయి కనిపెట్టలే. జూమ్ చేస్తే కాజానికి వెళ్తున్నాడు. అక్కడ ఉన్నాడు ఇంకోడు. గాయస్ ఇప్పుడైతే మేము దానికి పెయింట్ చేయబోతున్నాం. మన కృషి ఫస్ట్ దీనికి వేస్తా అంటుండు. అన్నది పతంగ్ అన్నది అనమాట పతంగ్. ఇడున్నాడు చూడండి విశాల్. రే డీల్ ఇవ్వండి రా వాడికి. ఇది వచ్చేసి మన కైట్. గాయస్ మీకు ఒకటి చూపించాలి. అది చూపిస్తే షాక్ అవుతారు. బ్యాడ్ వర్డ్ ఉంటుంది దాంట్లో. ఆ కైట్ మీద పేరు అట్లా రాసి ఉంటుంది. దింపేసినట్టుండు ఆయన. ఇది బ్రూను అనమాట దీని పేరు. మహేశ్వర్ దానికి భయపడుతుంది. వీళ్ళైతే దీనికి లండోర్ వేద్దామని చూస్తుర్రు విశాల్. బయటికి రా. ఇది వచ్చేసి మన కైట్. అవి రెండు పెన్సిలకు పోతున్నాయి. ఆ రెడ్ ఏమో వీళ్ళది, పర్పుల్ ఏమో వాళ్ళ వెనకాల బిల్డింగ్ వాళ్ళది. వీళ్ళ అన్నమాట. మా పక్కన బిల్డింగ్ వాళ్ళు చూడండి. అందరూ నీకు పోతుర్రు. అరే వెనకాల వస్తున్నాయి. మధ్య చిక్కులు పడుతున్నాయి. ఇటు చూడండి మన పతకి పెంచుకోతుంది. అయిందా? ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. నువ్వు వెళ్ళరా. వాళ్ళిద్దరు ఆడుండి లండోర్ వేస్తారు. అయిపోయింది వాళ్ళది. పక్కన బిల్డింగ్ వాళ్ళది. ఇప్పుడు మన కృషి వేరే అన్నకి వేయబోతుంది. ఈ అన్నకి డోర్లో దాన్ని కాట్ చేసేసినాం. అది మనది.
కైట్